తెలంగాణ నూతనమైన రాష్ట్రం. ఈ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ వచ్చిందంటే ఈ దొంగలు చేసిన పని కాదు, నా కృషి ఫలితం. నా ఆశయం సామాజిక తెలంగాణ, నవ తెలంగాణ, బంగారు తెలంగాణ. మాట తప్పిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తామని, ముస్లింని ఉప ముఖ్యమంత్రి చేస్తామని ఎందుకు మాట మార్చారో చెప్పమని సవాలు విసురుతున్నా. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఖాళీ అయిపోతుందంట. నేనన్నా తెలుగుదేశం పార్టీ బ్రాందీ బాటలు కాదు, సాయంత్రానికి ఒకటి ఖాళీ చేయడానికని. మాటలు మార్చే వ్యక్తి ఈ కేసీఆర్, మాయల్ ఫకీర్ ఈ కేసీఆర్, వ్యక్తిత్వం లేని వ్యక్తి ఈ కేసీఆర్. సెంటిమెంట్ అడ్డం పెట్టుకుని డబ్బులు వసూలు చేసుకున్న కుటుంబం ఈ కేసీఆర్. ఫామ్ హౌస్ లో పడుకునే నాయకుడు కావాలన్నా, కుటుంబ పాలన కావాలన్నా, పెత్తందారి వ్యవస్థ కావాలన్నా, మళ్ళా మా పేదవాడు పోయి బాంచేన్ నీ కాళ్ళు మొక్కతో దొరాని వాళ్ళ ఇంటికాడ పోయి పడిగాపులు కాస్తారా? ఎవడైనా నా మీద కానీ పగల్బాలు పలికితే సైకిల్ స్పీడ్ పెంచుతా, గేరు మారుస్తా, బుల్లెట్ లాగా దూసుకెళ్తా, అడ్డం వస్తే తొక్కించుకుంటా పోతారు తప్ప. సోనియా గాంధీ అందరినీ బ్లాక్ మెయిల్ చేసింది, అందరిపైన విచారణ వేసింది, నా పైన కూడా వేయాలని ప్రయత్నం చేసింది. కానీ మహాతల్లి ఆవిడ వల్ల కాలేదు, ఆవిడ వల్ల కాదు, ఆవిడని పుట్టించిన దేవుడి వల్ల కూడా కాదు. దేవుడు ఈరోజు మోడీ గారు ఇక్కడ నేను ఇద్దరం కానీ కలిస్తే ఈ దేశాన్ని ప్రపంచ పటంలో పెట్టే శక్తి సామర్థ్యం రెండు పార్టీలకు ఉంది. ఎన్డీఏ 300 సీట్ల కంటే ఎక్కువ వస్తాయి. ఈ రోజు చూడండి, సుస్థిరమైన పాలన, సుపరిపాలన, సమర్థవంతమైన పాలన వస్తుంది.